మోడీ గారు ఆరోగ్యంగా ఉండడానికి రహస్యం ఏంటో మీకు అందరికీ తెలుసా? అండ్ ఇటీవలే నాసా కూడా ఒక సూపర్ ఫుడ్ గా అభివర్ణించిన ఆహారం ఏంటో మీకు అందరికీ తెలుసా? ఇదేదో పెద్ద రహస్యం ఏదో కాదండి, మనందరికీ తెలిసిన ఆహారమే. అది మొరింగా లేదా మునగాకు పొడి. మొరింగా లేదా మునగాకు పొడి వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే, మొరింగాలో 14 టైమ్స్ పాల కంటే అధికంగా కాల్షియం ఉంది. అండ్ ఆల్మోస్ట్ 19 టైమ్స్ స్పినాచ్ కంటే కూడా ఐరన్ శాతం ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ ఆరెంజెస్ కంటే కూడా 7 టైమ్స్ ఎక్కువ విటమిన్ సి ఉంది. అండ్ బనానాస్ కంటే కూడా ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఎక్కువ పొటాషియం ఉంది. అలా ఇది ఒక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. హైయెస్ట్ న్యూట్రియంట్స్, డెన్స్ న్యూట్రియంట్స్ ఉన్నాయి దీంట్లో. హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి. అండ్ ఎన్నో రకాలుగా మన శరీరానికి ప్రయోజనం చేకూరుస్తుంది. సో డీటాక్సిఫికేషన్ అంటే శరీరంలో ఉన్న కాలుష్యం వ్యర్థాలు తగ్గించడానికి ఇది హెల్ప్ అవుతుంది. మీ కాలేయం క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మీ గుండె ఆరోగ్యం కానీ మీ మెదడు ఆరోగ్యానికి ఇది ఎన్నో రకాలుగా మేలు చేస్తూ ఉంది. మీ డయాబెటీస్ని నియంత్రిస్తుంది, మీ బ్లడ్ ప్రెషర్ని నియంత్రిస్తుంది. ఓవరాల్గా చెప్పాలి అని అంటే మీ బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ అంతా కట్ డౌన్ చేస్తుంది. మీ ఎముకలు అన్నీ కూడా బలంగా మారుతుంది. సో డైలీ మీరు ఈ సూపర్ ఫుడ్ని కనీసం జ్యూసెస్లో కానీ, సూప్స్లో కానీ, లేదా హర్బల్ టీలో కానీ, లేదా మోడీ గారు చెప్పినట్టు ये जो ड्रम स्टिक है मोरिंगा, ये न्यूट्रिशन की दृष्टि से बहुत महत्वपूर्ण है, ऐसा मैं सुनता रहा हूँ। तो फिर मैं खुद उसके परोठे बनाता था और मैं उसके परोठे खाता था। పరాటాలో పౌడర్ కలుపుకోవడం కానీ ఎన్నో రకాలుగా మనం దీన్ని రెసిపీస్ వాడుకోవాలి. అండ్ అందరం కూడా డే టు డే ఫుడ్లో ఇది ఒక లిమిటెడ్గా తీసుకోవాలి. ఇది లిమిట్స్ దాటితే మీకు దీనివల్ల దుష్ప్రయోజనాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఇది ఎక్కువ మోతాదులో మనం తీసుకోవడం వల్ల థైరాయిడ్ డిస్ఫంక్షన్ అయ్యే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం రక్తం ఎక్కువగా పల్చగా మారి మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ లో కొంచెం డిస్టర్బెన్సెస్ అంటే బ్లడ్ ప్రెషర్ లో అయిపోవడం కానీ, లేదా షుగర్ లెవెల్స్ సడన్ గా లో అయిపోవడం కానీ ఇవి జరిగే అవకాశం ఉంది. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ దయచేసి మీరు మునగాకు పొడి వాడకపోవడం బెటర్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మీకు కాంట్రాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. పిల్లలకి ఎలాంటి ప్రభావం వస్తుందో ఇంకా పూర్తిగా నిర్ధారణ అవ్వలేదు కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా తీసుకోకుండా ఉండడం బెటర్. బట్ ఓవరాల్గా మితంగా మీరు డే టు డే లైఫ్లో దీన్ని యాడ్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక హాఫ్ స్పూన్, 1 స్పూన్, లేదా వీక్లీ 3-4 టైమ్స్ అలా మీరు చేసుకోవడం వల్ల మంచి ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ మీ బ్లడ్ ప్రెషర్లో మిగతా వాటిలో మీకు ఏదైనా డిస్టర్బెన్సెస్ అనిపిస్తే దయచేసి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎంత లిమిట్స్లో వాడుకుంటే మంచిదో తెలుసుకోండి.